యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ 14. సో ఈ నెలంతా క్రిస్మస్ మాసం. సో మొత్తం యేసు ప్రభు వారి గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క శిష్యులు, ఆయన చేసిన సేవ, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన ఏ జననము, ఆయన యొక్క బాల్యము అన్నీ కూడా నేర్చుకుంటున్నాము. అన్నిట్లో ఇంకా ఆయన యొక్క బోధనలు చాలా చాలా ప్రాముఖ్యము. సో ఆయన బోధించిన ప్రతి బోధన కూడా పరలోకం నుంచి వచ్చిన బోధన, అది పరలోకపు మన్నా. సో ఆయన భూలోక సంబంధమైన వాటిది కాకుండా పరలోక సంబంధమైన వాటి విషయం మీద బోధించాడు. సో ఈ బోధనలన్నీ కూడా ఎక్కడ దొరకవు మనకు, అన్నీ కూడా ఒక మార్కు, మత్తయ్య, లూక్, జాన్, ఈ ఫోర్ చాప్టర్స్లో యేసుప్రభు వారు బోధించిన మంచి మంచి బోధనలు ఉన్నాయి. సో నేర్చుకుందాం ఆయన ఇంకేం బోధించాడు మానవాళికి, మానవ జీవితానికి ఇంకేమి ఆయన అందించాడో అవన్నీ కూడా మనం నేర్చుకుందాము, చూద్దాం. సో మత్తయి సువార్త 12:36. సో యేసుప్రభు వారు అంటున్నారు, మనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం, ఏది పడితే అది మాట్లాడుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలికే వ్యర్థమైన అంటే వృధా మాటలు, ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మాథ్యూ 12:36. విమర్శ దినము, జడ్జ్మెంట్ డే. మన అందరం కూడా ఆయన ముందు నిలబడి లెక్కప్ప చెప్పాలట. ఇది ఎందుకు మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. సో లెక్క అప్ప చెప్పాలి అంటే నీ నోటి మాటలకు లెక్క అప్ప చెప్పాలి. సో మనకి ఇవన్నీ తెలియక ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం, ఏది పడితే అది మాట్లాడుతున్నాం, ఎవరిని పడితే అలా దూషిస్తున్నాము, విమర్శిస్తున్నాము. కానీ మన నోటి మాటలకు లెక్క అప్పచెప్పే అంటే లెక్క కడుతున్నాడట. అంటే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, అందులో మంచి ఎన్ని ఉన్నాయి, చెడు ఎంత ఉన్నాయి, అందులో నీతి ఎంత ఉంది, అవినీతి ఎంత ఉంది. సో ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట, లెక్క కడుతున్నాడట. అందుకే తొందరపడి మనం ఎవరిని కూడా విమర్శించద్దు, దూషించద్దు, ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయొద్దు. సో వాటన్నిటికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, లెక్క కడుతున్నాడు. ఆ లెక్క అంతా కూడా మనల్ని అప్పచెప్పాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసా ఎవరికైనా? ఏ మానవుడికి తెలియదు ఇలా దేవుడు మనం మాట్లాడే మాటలు అన్నిటిని కూడా లెక్క పెడుతున్నాడని. సో ఎవరికి తెలియదు. అందుకే యేసయ్య బోధనలు చాలా ప్రాముఖ్యము. ఎవరి చెప్పని సంగతులు, ఎవరి చెప్పని బోధనలు యేసుప్రభు వారు చెప్పారు. సో ఇలా వాక్యం చదువుకున్నాం. సో మనం ఎస్కేప్ కావాలి ఈ జడ్జిమెంట్ దినమున. ఆ లెక్కప్ప చెప్పాల్సిన సమయం నుంచి మనము ఎస్కేప్ కావాలి అంటే మనం ప్రార్థించుకొని మనం నోటి మాటలను మనం జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి వ్యర్థమైన ప్రతి మాటలు మన నోటి నుంచి రాకుండా కాపాడుకోవాలని ప్రార్థించుకోండి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందువు. చూసారా, మనకు తెలియక ఏదేదో మాట్లాడుతున్నాం. సో మన నోటి మాట వల్ల కూడా నువ్వు పరలోకానికి వెళ్ళకుండా ఆగిపోవాల్సి వస్తుంది. మన నోటి మాట వల్ల కూడా మన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. మన నోటి మాట వల్లనే మన యొక్క ఆత్మీయ సహవాసం దేవుడితో పాడైపోతుంది. చూసారా, మనకు తెలియకుండానే మనం ఏదేదో మాట్లాడుతున్నాం. కానీ మన నోటికి అంత శక్తి ఉంది, మన నోటికి అంత పవర్ ఉంది. సో కాబట్టి మనకు దేవుడు మన శరీరం మొత్తం తయారు చేసినాక అధిక శక్తిని మన నోటికి, మన నాలికకే ఇచ్చాడు. అందుకే మన నోటి నుంచి వచ్చే ప్రార్థనలకు ఎందుకు అంత జవాబు వస్తుంది? ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి నీ మాటలను బట్టి నీతిమంతుడవని అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనం ఐడెంటిఫై చేస్తాము. వాడు నీతిమంతుడా చెడ్డవాడా అనేది. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందు. చూసారా, మన నోటి బాటల బట్టే మంచోడివా చెడ్డోడివా, పవిత్రుడివా అపవిత్రుడివా, మోసగాడివా నీతిమంతుడివా, ఇవన్నీ తెలుసుకునేది ఏంటిది? మన నోటి మాటలను బట్టే. అందుకే నోటి మాటలను జాగ్రత్తగా వాడాలి, పొదుపుగా వాడాలి అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనకి ఇవన్నీ తెలియక మనం మార్నింగ్ లేస్తే నైట్ పడుకునే వరకు కనీసం ఒక 10 మందినన్నా విమర్శిస్తాము, ఒక 10 మందినన్నా దూషిస్తాము, ఒక 10 మంది గురించి అన్న నెగిటివ్గా మాట్లాడుతుంటాం. సో వాటన్నిటికీ మనం లెక్క అప్ప చెప్పాల్సి వస్తుంది. సో వాటన్నిటి వల్ల మనం ఇక్కడ బ్లెస్సింగ్స్ ఆగిపోతాము. కాబట్టి మన నోటి మాటలను బట్టే మనం మంచి వాళ్ళమా నీతిమంతులమా దేవుడు డిసైడ్ చేస్తాడు. అపరాధివా తీర్పు నొందుదువు, ఇవన్నీ దేవుడే డిసైడ్ చేస్తాడు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచన క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరం వారా సూచన క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచన క్రియనే కానీ మరి ఏ సూచన క్రియనైనను వారికి అనుగ్రహింపబడదు. సో వాళ్ళు అడుగుతున్నారు, ఏదైనా సూచన క్రియ మాకు చూపియండి అని.
యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. సో ఇది చూడండి, యేసుప్రభు వారు మరణించిన తర్వాత ఆ ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ అండ్ సండే ఆయన ఎక్కడున్నాడంటే భూగర్భంలోకి వెళ్ళాడట ఆ 3 రోజులు. సో యోనా ఎలాగైతే ఆ చేప గర్భంలో ఉన్నాడో, యేసుప్రభు వారు ఆయన 3 రోజులు ఆ భూగర్భంలో ఉండి తిరిగి పునరుత్థాన శక్తితోటి పైకి లేస్తాడు. నినేవారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయంన నినేవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సో యోనా, నినేవా అనేది ఒక మహాపట్టణము. ఆ పట్టణం మొత్తం చెడిపోయినప్పుడు దేవుడు యోనాను పంపించేసి ఆ యోనా ద్వారా ఆ పట్టణం మొత్తము రక్షించబడుతుంది. మారు మనస్సు అండి. మనం రక్షించబడాలంటే ఫస్ట్ మనకు కావాల్సిందల్లా మారు మనస్సు. సో ఆ మారు మనస్సు ప్రతిరోజు మనకు ఉండాలి. సో మనము దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, మారు మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు మనకు దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తాము. విమర్శ దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతా మన్ల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే సొలొమోన్కి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. సో యోనా కంటే గొప్పవాడు ఎవరు? యేసు ప్రభు వారు. సో అదే చెప్తున్నాడు, సొలొమోన్ కంటే గొప్పవాడు. సొలొమోనే అంత గొప్పవాడు అన్నప్పుడు ఆ సొలొమోన్ కంటే గొప్పవాడు అప్పటి వరకు భూలోకంలో ఎవరూ లేకుండే. ఆ సొలొమోన్ కంటే గొప్పవాడు యేసు ప్రభువారు. ఆ యోనా కంటే గొప్పవాడు యేసు ప్రభువారు. సో అదే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. ఒకసారి మారు మనసు కలిగి, యోనా వల్ల మారు మనసు కలిగి ఆ పట్టణమంతా రక్షించబడింది. నేను చెప్పే మాటల వల్ల కూడా మీరు మారు మనసు కలిగి మీరు రక్షించబడండి అని అంటున్నాడు. సో మత్తయి సువార్త 12:43 ఇది చాలా ఇంపార్టెంట్. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఒక అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత, ఒక దైవజనుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత మరలిపోయి తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. సో విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుందని అనుకొని వచ్చి చూసారా, అపవిత్రాత్మకు వాళ్ళ శరీరమే ఇల్లు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత. అందుకే ఒకసారి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో 100% హీలింగ్ ఇవ్వడండి, 70-80% ఇస్తాడు. ఎందుకంటే 100% హీల్ అయ్యవా అనుకో, మళ్ళీ నీకు ప్రాబ్లమ్స్ ఏడింతలుగా ఎక్కువగా వస్తాయి. అందుకే దేవుడు ఏ చేసినా నీ మేలుకే, అది మాత్రం మర్చిపోద్దు. ఇక్కడ ఒక అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. సో చూసారా, అందుకే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం హీలింగ్ అయ్యామనుకోండి, అది మనము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చూస్తుంటారు, హీలింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరగబడడం, అండ్ డెలివరెన్స్ అయిన తర్వాత మళ్ళీ తిరగబడడం, అండ్ లేకపోతే రోగం నయమైన తర్వాత మళ్ళీ ఎక్కువగా రోగం కావడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, మనం ఇంకెక్కువగా ప్రార్థనలో ఉండాలి. దేవుడు ఎప్పుడైతే స్వస్థతపరిచాడో, ఇక స్వస్థతపరచామని మనము కూల్గా ఉండొద్దు, కామ్గా ఉండొద్దు, ఇంకెక్కువసేపు ప్రార్థనలో ఉండాలి. లేకపోతే ఆ మొదటి స్థితి కంటే ఏడింతలుగా నెక్స్ట్ స్థితి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుడు 100% కొన్నిసార్లు హీల్ చేయడు. ఎందుకంటే 100% హీల్ అయ్యామనుకో మనము ప్రార్థించడం మానేస్తాము ఆ అంశం గురించి. దానివల్ల మనం ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో 100% హీలింగ్ చేయకుండా కొంత రోగాన్నో కొంత జబ్బునో అలాగే పెడతాడు మన శరీరంలో. ఎందుకంటే కంప్లీట్గా శరీరం మొత్తం హీల్ అయిందనుకోండి, అది కంప్లీట్గా ప్రమాదమే. ఎందుకంటే దాని గురించి మనం ప్రార్థించము. మనం శరీరం మొత్తం హీల్ అయింది కదా అని మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాము, కానీ ఏ రోగం అయితే పోతుందో అది మళ్ళీ తిరిగి పడుతుంటుంది. అందుకే అదే చెప్తున్నాడు ఎగ్జాంపుల్గా. ఒకసారి నీకు ప్రాస్పరిటీ వచ్చిందా, ఎక్కువసేపు ప్రేయర్ చేసుకో. దరిద్రం పోయిందా, ఇంకెక్కువసేపు ప్రార్థించుకో. రోగాలు పోయాయి, జబ్బులు పోయాయి, హీలింగ్ వచ్చింది, డెలివరెన్స్ వచ్చిందా, ఎక్కువసేపు ప్రార్థించుకో. ఎందుకంటే అపవాది ఎప్పుడైనా కూడా ఎప్పుడెప్పుడు మనల్ని పడగొట్టాలని, ఎప్పుడెప్పుడని మనల్ని నాశనం చేయాలని చూస్తుంటా అంటాడు. సో అందుకే 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును, అంటే 7 రకాలుగా మనల్ని నాశనం చేయాలని ట్రై చేస్తుంటా అంటాడు. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి కంటే మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించునా నేను. చూసారా,
అందుకే మనకు ఏదైనా హీలింగ్ వచ్చినా, డెలివరెన్స్ వచ్చినా, ప్రాస్పరిటీ వచ్చినా, బ్లెస్సింగ్ వచ్చినా ఇంకెక్కువసేపు ప్రార్థించుకోవాలి, ఇంకెక్కువసేపు దేవుడితో గడపాలి. అప్పుడు నీ ఆశీర్వాదము అపవాది దొంగలించకుండా ఉంటాడు. అందుకే అపవిత్రాత్మను వదిలేసిన శరీరము కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర అపవిత్రాత్మ ఉంది, ఒక దైవజనుడు ప్రార్థన చేసి ఎల్లగొట్టాడు. ఎల్లగొట్టిన తర్వాత అతను మందిరానికి రావడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు, దేవుళ్ళు ఎదగడం మానేశాడు, దేవుడితో సహవాసం చేయడం మానేశాడు, ఆరాధించడం, స్తుతించడం మానేశాడు. అప్పుడు అపవిత్రాత్మకు ఏమవుతుందంటే, మళ్ళీ నేను వెళ్ళిన ఇంటికే వెళ్తాను, వెళ్ళిన శరీరంలోకే వెళ్తానని వెళ్ళేటప్పుడు ఇంకొక 7 దయ్యాలను తీసుకొని వచ్చి కూర్చోబెడతాయట, పొసెసివ్ చేసుకుంటాయి. అప్పుడు ఫస్ట్ దానికంటే ఇంకా ఎక్కువగా తీవ్రతతో బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఎవరైనా డెలివరెన్స్ పొందుకున్న తర్వాత దేవుడితో ఎక్కువసేపు సాహసం చేయాలి. అప్పుడు వాళ్ళు డెలివరెన్స్ పొందుకున్న తర్వాత అది మళ్ళీ తిరిగి అటాక్ కాకుండా ఉంటుంది. ఎవరైతే ప్రాస్పారిటీ చూస్తారో మళ్ళీ ఎక్కువగా ప్రార్థించుకోవాలి, మళ్ళీ ప్రాస్పారిటీ మీద ఆ అపవాది అటాక్ కాకుండా ఉంటాడు. హీలింగ్ అయిన తర్వాత ఎక్కువసేపు ప్రార్థించాలి, అటాక్ కాకుండా ఉంటాడు. అపవాదిని ఆపేది నీ ప్రార్థన మాత్రమే. సో చాలామంది ఇక్కడ పడిపోతారు, అయ్యో ఇక నాకు 100% హీలింగ్, నేను ఇంకా బ్లెస్ అయ్యాను, ఇక ప్రార్థించాల్సిన అవసరం లేదు, హీలింగ్ అయ్యాను, ఇక ప్రార్థించాల్సిన అవసరం లేదు, నాకు డెలివరెన్స్ పొందుకున్నాను, ఇంకా ప్రార్థించాల్సిన అవసరం లేదు. కాదు, అక్కడే ఇంకా ఎక్కువసేపు ప్రార్థించాలి. నీకు ప్రార్థనకు జవాబు రాకపోతే ఎలా ప్రార్థిస్తావు? జవాబు వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా ప్రార్థించుకోవాలి, ఎందుకంటే నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి కాబట్టి. సో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి కాబట్టి. సో ఇదొకటి మాత్రం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో ఈరోజు సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, సో ప్రార్థించుకోవాలి, మళ్ళీ ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. ఆయన జనసమూహంలో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేది. సో యేసుప్రభు వారు మాట్లాడుతుండగా తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉన్నారట. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యులు వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని నేను. చూసారా, యేసుప్రభువారిని మాట్లాడడానికి తన తల్లి తన సహోదరుడు వచ్చారట. అప్పుడు యేసుప్రభువారు శిష్యులు చెప్పారట, ఇదిగో మీ తండ్రి మీ సహోదరుడు వచ్చారండి అని. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి? నేను ఎవరిని కూడా నా తల్లి నా సహోదరి అనుకోను. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారము చేస్తారో వాళ్ళే నా సహోదరుడు, వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సహోదరురాలు అని దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువారు. చూసారా, తండ్రి మాటకు ఎంత విలువ ఇస్తున్నాడో యేసుప్రభువారు. సో మనం కూడా తండ్రి మాటకు విలువ ఇచ్చినప్పుడు, తండ్రి చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు, తండ్రి చిత్తానుసారంగా మనము ముందరికి వెళ్తున్నప్పుడు, తండ్రి చిత్త ప్రకారం మనం బ్రతుకున్నప్పుడు, చేసినప్పుడు, అప్పుడు యేసుప్రభు వారు మనందరినీ కూడా తల్లిలాగా, ఒక సహోదరుడిలాగా, ఒక సహోదరిలాగా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడట. సో అందుకే దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన కాదు, ఆయన ఇష్టమైనట్టుగా బ్రతికినప్పుడే ఆయనే మనకు ఆ అర్హతనిస్తాడు అని చెప్తున్నాడు. ఆ రోజు ఆ తల్లి వచ్చింది, వాళ్ళ సొంత తల్లి వచ్చింది, సొంత అన్న వచ్చాడు, సహోదరుడు వచ్చాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇలా ఇలా బ్లడ్తో రిలేషన్తో పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు, నా తండ్రి చిత్తము చొప్పున చేసువారే నా తల్లి, నా సహోదరుడి, నా సహోదరి అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరి ధరణి నిలిచి ఉండగా. సో యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసమూహము ఆయన వెంబడించేది. ఆయన మాటలకు ఆశ్చర్యపడేవాళ్ళు, ఆయన చేసే అద్భుత కార్యాలకు అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇన్స్టెంట్ హీలింగ్ చేసేవారండి. అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లోనే హీలింగ్, ఆన్ ద స్పాట్లోనే డెలివరెన్స్, ఒక్క ఫెయిల్యూర్ కేసు లేదు. ఆయన ఎంతమందిని ముట్టి స్వస్థతపరిచాడో అంతమంది స్వస్థతపడ్డారు. ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చారో అందరూ కూడా సమాధానాన్ని పొందుకున్నారు, హీలింగ్ని పొందుకున్నారు, డెలివరెన్స్ని పొందుకున్నారు. పుట్టి గుడ్డి వాళ్ళకు కూడా కళ్ళు వచ్చాయి. సో ఆయన యొక్క పరిచర్య మహా గొప్ప పరిచర్య. ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరిని దరిచి నిలిచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. సో ఉపమాన రీతిగా అన్ని ఎగ్జాంపుల్గా చెప్పి మరి చెప్పేవాడు, అర్థం కాకపోతుందని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పేవాడు.
ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. సో విత్తనము అనేది వాక్యము. దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైనా కూడా విత్తనం లాంటిదండి. మనసు అనే పొలంలో విత్తడం. సో మనసు అనేది పొలము, హృదయం అనేది పొలము. మన ఒక హృదయములో ఈ దేవుడు అనే వాక్యాన్ని విత్తనం లాగా విత్తాలి. ఇది వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు తోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. సో కొన్ని విత్తనాలు విత్తుతున్నాడు, చల్లుతున్నాడు. సో కొన్నేమో తోవ పక్కన, అంటే దారిలో వెళ్ళే దారి పక్కన పడ్డాయి. పడ్డప్పుడు పక్షిని వాటిని మింగివేసెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాయట. సో కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. సో మన్ను లేదు, రాతి నేల మీద పడింది, అంటే అక్కడ మట్టి లేదు, బండ మాత్రమే ఉంది. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. సో ఇక్కడ దేవుడు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, మూడు రకాలుగా దేవుడు చెప్తున్నాడు. వాక్యం వినేవాళ్ళు ఒక రకము, వాక్యం విని నమ్మే వాళ్ళు ఒక రకము, వాక్యాన్ని విని నమ్మి పాటించే వాళ్ళు ఒక రకము, వాక్యాన్ని నమ్మి విని పాటించి కొన్ని శోధనలు రాగానే వెళ్ళిపోయే వాళ్ళు ఒక రకము, వాక్యం విని నమ్మి పాటించి ఎన్ని శోధనలు వచ్చినా కూడా వాటిని వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఒక రకము. సో దేవుడు ఇన్ని రకాల మనుషుల గురించి ఉపమాన రీతిగా చెప్తున్నాడు. సో సింపుల్గా మీకు అర్థం కావాలంటే, అందరం వాక్యం వింటామండి, కానీ అందరం పాటిస్తామా? కొందరమే పాటిస్తాము. సో కొందరు పాటిస్తారు, అది కొంతకాలమే పాటిస్తారు. కొన్ని శోధనలు, వేదనలు, రోదనలు రాగానే ఆ వాక్యాన్ని వినడం ఆపేస్తారు, లేకపోతే ఆ వాక్యానుసారంగా నడవడం ఆపేస్తారు. సో ఆ వాక్యానుసారంగా నడిస్తే నాకు ఇంకా కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, నాకు బాధలు, అవమానాలు ఎక్కువ వస్తున్నాయని ఆ వాక్యానుసారంగా నడవడం ఆపేసి వదిలేస్తారు. కొంతమంది ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకొనే ఉంటారు, చూసారా? సో వాళ్ళు 30 నుంచి 60 ఇంతలుగా, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఫలిస్తాడని యేసు ప్రభువారు ఇలా ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అయితే కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడాను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అంటే కొంతమంది వాక్యం వింటారు, యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ ఒక 1 వీక్ కాగానే ఆ వాక్యాన్ని వదిలేసి వాళ్ళ పాత జీవితానికి వెళ్తారు. సో వాళ్ళు ఎండిపోయిన, వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలో ఎదిగి కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 600 ఒకటి 30 ఫలించాను. చూసారా? ముండ్ల పొదలో పడ్డాయి కొన్ని, అవి కొంతకాలము లేస్తాయి, మళ్ళీ తర్వాత ఆగిపోతాయి. ఆ ముళ్ళ కంప వల్ల అది అణిచివేయబడతాయి. అందుకే వాక్యము చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నేను చెప్తున్నాను, చాలా శోధనలు రావచ్చు, చాలా వేదనలు రావచ్చు, కానీ మనము మంచి నీళ్ళ మీద పడిన విత్తనాల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే ఒకటి 100 ఒకటి 600 ఒకటి 30 ఫలించును. సో మనం ఫలించాలంటే వాక్యానుసారంగా నడవాలి. అందుకే వాక్యానుసారమైన పరీక్షలు వచ్చినప్పుడు అలో చేయాలి మనందరము కూడా. వాక్యానుసారమైన టెస్టులు వచ్చినప్పుడు మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే నీకు ఎక్కువగా ఫలించే అవకాశాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే వాక్యానుసారంగా నువ్వు ఫలించడం చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే దేవుణ్ణి అడగాలి, అయ్యా మీ వాక్యానుసారంగా నన్ను ఆశీర్వదించమని అడగాలి. సో ఇక్కడ 30 ఇంతల నుంచి 60 ఇంతలు, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఫలించాలంటే మనం మంచి నేల మీద పడిన విత్తనాల్లాగా ఉండాలి, అంటే వాక్యానుసారంగా నడవాలి. సో కొంతమంది వాక్యం వింటారు, యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది కొన్ని రోజులు బాగా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కష్టాలు రాగానే వదిలేస్తారు, మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే మళ్ళీ వాక్యాన్ని మర్చిపోతారు. సో దాని తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్తారు. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకొనే ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఫలిస్తావు. సో దాంట్లో నుంచి సఫరింగ్ వస్తుంటుంది, ఆ సఫరింగ్ నుంచే దేవుడు ఆశీర్వదిస్తాడు. చెవులు గలవాడు వినుగా అని చెప్పాను. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లను, శిష్యులు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఇలా ఉపమాన రీతిగా అడుగుతున్నారని. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. చూసారా? ఇప్పుడు మనందరం కూడా, ఇవన్నీ పరలోక రాజ్య మర్మాలండి. మనం అందరం కూడా ఆ దేవుడు మహాకృపను బట్టి మనందరం కూడా అనుగ్రహించే కృప ఉంది, మనందరం కూడా వింటున్నాము. సో రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. సో మనందరం కూడా దేవుడి చేత ఈ మర్మాలు తెలుసుకునే ఆ యొక్క అనుగ్రహించబడి ఉంది కాబట్టి
మనకు ఇవన్నీ కూడా దక్కుతున్నాయి. అందుకే అండి మీరు వాక్యం వినడానికి శ్రద్ధగా వస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకా ఎక్కువగా బోధిస్తున్నాడు, నాన్ స్టాప్గా బోధిస్తున్నాడు, ఇంకా గొప్ప గొప్ప మర్మాలను మీకు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే మీకు అవన్నీ అనుగ్రహించబడ్డాయి. ఈ వాక్యాలన్నీ వినడం అనుగ్రహించబడ్డాయి. ఈ వాక్యాన్ని ఎక్స్ప్లెనేషన్ వినగలిగే శక్తిని దేవుడు మీకు ఇస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నాం. ప్రతిరోజు మనం దేవుడి వాక్యాన్ని వింటున్నామా? అది దేవుడి ప్రణాళికలో ఉన్నట్టే. కలిగిన వానికి ఇయ్యబడును. చూసారా, మనము ఎంత శ్రద్ధగా వాక్యం వింటామో వాళ్ళందరికీ కూడా దేవుడు ఇంకెక్కువగా ఇస్తాడు. వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యుద్ధ నుండి తీసివేయబడును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక దేవుడు ఒకరికి ఆశీర్వాదం ఇస్తాడు అంటే మనలో ఒక ఇద్దరిని ఆశీర్వదించాలనుకుంటాడు. సో ఎవరైతే వాక్యం ఎక్కువగా వింటారో, ఆశతో ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే వాక్యం వినాలని శ్రద్ధ లేదో వాడికి రావాల్సిన ఆశీర్వాదాలు మనకు కూడా ఇచ్చేస్తాడు. అందుకే ఆత్మీయ సహవాసం చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మీయ సాహసం వల్ల నీకు ఈ స్పిరిచువల్ గ్రోత్ ఎంత ఎక్కువగా ఉంటే నీకు ఫిజికల్లో కూడా అంత గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవ్రీ ఫైనాన్షియల్ విల్ కమ్ వెన్ యు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్గా నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావు అండ్ హెల్త్ ఇష్యూస్ రావు. అలాగే మెంటల్ ప్రెజర్స్, ఫైనాన్షియల్ ప్రెజర్స్, హెల్త్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా నువ్వు స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. అందుకే స్పిరిచువాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితం చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ సహవాసము చాలా ఇంపార్టెంట్. ఆత్మలో ఎదగాలని కోరుకోవడం చాలా ఇంపార్టెంట్. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండే ఆ చూడురు, వినుచుండి వినకయు గ్రహింపకై ఉన్నారు. సో మీరు వాక్యము ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుంచి మీరు వాక్యం శ్రద్ధగా వినడానికి వస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఇస్తున్నాడు దేవుడు ఫీడింగ్, ఇంకా ఇస్తున్నాడు ఫీడింగ్. ఎవరైతే వాళ్ళకు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. సో వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదాలను కూడా మీకు యాడ్ చేస్తుంటాడు. అందుకే వాక్యం వినడానికి రావాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్రేయర్ మీటింగ్ ఉన్నా మంచి వాక్యం వినడానికి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యం వినడానికి, ఆత్మీయ సాహసం చేయడానికి, ప్రార్థనలో ఏకీభవించడానికి మనకు ఏదో ఇక తప్పదన పరిస్థితుల్లో మనం స్కిప్ చేయాలి. కానీ ఎంత వీలైతే అంతవరకు మనము ఈ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయాలి. ఎవరి ప్రేయర్ మీటింగ్స్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు దేవుడు నీ శ్రద్ధను చూసి, నీ ఇంట్రెస్ట్ని చూసి ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి. సో అంత ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నా కూడా చాలామంది వినట్లేదు. అవునండి, వాక్యం ఎంత బాగా చెప్పినా కూడా కొంతమంది వినరు, కొంతమంది గ్రహించరు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే వాళ్ళు విని యాక్సెప్ట్ చేసి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. చూసారా, వాక్యము వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు మళ్ళీ వాక్యాన్ని వదిలేసి ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడిచినప్పుడు అదేమైందట, హృదయం కొవ్వితో నిండినదట. వాళ్ళ చెవులు వినుటకు మందములైనవి. మందపు చెవులు అంటే ఎవరు చెప్పినా చెవిన పెట్టుకోరంటారు, ఎవరు మాట్లాడినా చెవిన పెట్టుకోరంటారు. అందుకే వాక్యము నీకు ప్రత్యక్షమైంది, వాక్యము నీకు దర్శనం ఇచ్చిందా, మన హృదయాన్ని మార్చుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి, మన హృదయంలో యాక్సెప్ట్ చేయాలి. ఈ వాక్యాన్ని యాక్సెప్ట్ చేసేసి ఈ వాక్యానుసారంగా మనము నడవాలని కోరుకోవాలి. కనుక మీరు వినుచున్నట్టుకు విందురు కానీ గ్రహింపరు. అదే అంటున్నాడు దేవుడు, మీరు వింటున్నారు కానీ గ్రహించట్లేదు. వాక్యంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి, వాటన్నిటిని గ్రహించండి. చూచుమట్టుకు చూచుతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యోషయ చెప్పిన ప్రవచనను వీరి విషయమే నెరవేర్చుచున్నది. కానీ మనం ఆ కోవలో ఉండొద్దు. మనం వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ యాక్సెప్ట్ చేసిన వాక్యాన్ని మనం గ్రహించాలి, గ్రహించిన వాక్యాన్ని ఫాలో కావాలి. సో మనము ఈ యోషయ చెప్పిన ప్రవక్తన లిస్ట్లో మనం ఉండకూడదు. మనం వినాలి, వాక్యాన్ని ఎప్పుడైనా కూడా గ్రహించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓహో, వాక్యంలో ఇంత మర్మం ఉందా. నోటి మాటను దేవుడు జాగ్రత్తగా వాడుకోమన్నాడు. డబ్బులను పొదుపుగా మాట్లాడినట్టు మాటలను కూడా పొదుపుగా మాట్లాడమన్నాడు. సో వాక్యం విన్నావు, మార్చుకుంటున్నావు, నీ పద్ధతిని మార్చుకుంటున్నావు, నీ మాట్లాడే విధానాన్ని మార్చుకుంటున్నావు. ఇదివరకు ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు, ఎలా పడితే అలా వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు వాటన్నిటిని కూడా ఆపేసుకుంటున్నాం. సో అప్పుడు నీకు వాక్యం నీలో ఫలిస్తున్నట్టు అంటే నువ్వు గ్రహించి యాక్సెప్ట్ చేసి వాక్యానుసారంగా నడుస్తున్నట్టు. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి. చూసారా, మన కన్నులు మన చెవులు వాక్యాన్ని వింటున్నాయి, ఇంకా వాక్యాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు మీరు వాక్యాన్ని చూస్తున్నారు కదా,
అందరూ కూడా ఈ స్క్రీన్ మీద. సో మీ కనులు ధన్యములైనవి, నా వాక్యాన్ని వింటున్నారు కదా, మీ చెవులు ధన్యములైనవి. అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా రావాలి. ప్రతిరోజు కూడా ఎంత వీలైతే అంతవరకు. ఇంకా మన దేవుడి దయ వల్ల మనం ఎక్కడికో సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గృహంలోనే వాక్యం వినగలిగే శక్తినిచ్చాడు. మన గృహంలోనే ప్రార్థనలు చేసుకునే శక్తినిచ్చాడు. మనం ఇలా ఆన్లైన్లోనే ప్రార్థనలు చేస్తుండగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. సో మనకు ఇంత ఫీజిబిలిటీ ఇచ్చాడు. మనం ఎవరైనా దైవజనులకు వెళ్ళాలంటే ఆటో పట్టుకొని వాళ్ళతో ప్రేయర్ చేయించుకొని అక్కడ వెయిటింగ్ చేసి అలా ఎక్కువసేపు నిలబడి, లేకపోతే చాలా దూరం ప్రయాణించి చర్చ్కి వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మన ఇంట్లోనే వాక్యం వినగలిగే శక్తిని, మనం ఇంట్లోనే ఉండి ఆ ప్రార్థనల్లో ఏకీభవించే శక్తిని యేసయ్య మనందరికీ ఇచ్చాడు. బట్ అయినా కూడా స్టిల్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ లేట్. అయినా కూడా చాలామంది రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెవిలుండి వినక, మనస్సుండి గ్రహించక, అలాగే వాళ్ళు గుడ్డితనంతో ఉంటున్నారు. సో అలాంటివన్నీ తొలగిపోవాలంటే వాక్యం ద్వారా రావాలి. సో అలాంటి వాళ్ళు ఎప్పటికీ అలాగే దరిద్రంలోనే ఉంటారు. ఎప్పుడైతే నేను చెప్తున్నాను కదా, మీరు వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా మీరు నడుచుకుంటారో చాలా బ్లెస్సింగ్స్ చూస్తారు. ఆయన ఒకటే అంటాడు, నా నోటి మాటలకు విలువ ఇవ్వండి అంటాడు. నా మాటలకు విలువ ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఒక్క విషయంలో సాటిస్ఫై చేస్తే చాలు దేవునికి. ఆయన యొక్క శాసనాలు కట్టడాలు నేర్చుకొని వాటిని ఒక్కొక్కటి ఆచరించుకుంటూ వెళ్తే ఆయన సంతోషిస్తాడు, ఉత్సహిస్తాడు మన విషయంలో. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచుచుంటిరి, చూడగోరియు చూడకపోయిరి. మీరు వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో మోషే ద్వారా దేవుడు కొన్ని భూలోకానికి శాసనాలను తీసుకొచ్చాడు, ఎవరు వినలేదు. జోషువ ద్వారా తీసుకొచ్చాడు, యూర్మియా ద్వారా మాట్లాడాడు, ఏలియా ద్వారా మాట్లాడాడు, ఎలీషా ద్వారా మాట్లాడాడు, జెర్మియా ద్వారా, జకరియా ద్వారా, ఎంతోమంది ప్రవక్తల ద్వారా దేవుడు భూలోకం గురించి, మనుషుల గురించి మాట్లాడారు. కానీ ఎవరు మాట్లాడినా వినలేదు. అదే అంటున్నాడు. ఇక లాస్ట్కి దేవుడు వీళ్ళు ఎవరు ఏ ప్రవక్తను పంపించినా వినట్లేదు అని ఇక తండ్రి కుమారుణ్ణే ఇక పంపించాల్సి వచ్చింది భూలోకానికి. అలానైనా వింటారేమో అని. అలా కూడా వినలేదు. ఇక వీళ్ళు ఎలా చెప్పినా వినరని ఆయన శిల్వ మరణం ద్వారా మనందరికీ కూడా రక్షణ ఇచ్చేశాడండి. శిల్వ మరణం ద్వారా రక్షణ ఇచ్చేశాడు. కనికరము, మహాకృప అంటారు దీన్నే. అత్యధికమైన కృప, అత్యధికమైన కనికరము. నూతన నిబంధనలో అదే దేవుడు కోరుకునేది, కృపను కోరుకుంటున్నాడు. సో చూద్దాం ఆ విత్తువాని ఉపమాన భావము ఒకసారి నేర్చుకొని మనం క్లోజ్ చేద్దాం. విత్తువాని గూర్చిన ఉపమానము భావం వినుడి. ఎవడైనా రాజ్యము గూర్చిన వాక్యము. చూసారా, వాక్యము, విత్తనం అనేది ఏంటిది? వాక్యము. సో రాజ్యమును గూర్చి, ఏ రాజ్యము? పరలోక రాజ్యము గూర్చిన వాక్యము. సో ఈ వాక్యాలన్నీ కూడా పరలోకం సంబంధించినది. వినియు గ్రహింపకై ఉండగా. సో విన్నారు కానీ గ్రహింపక ఉండలేదు, అంటే పాటించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. సో దుష్టుడు వచ్చి వాళ్ళ హృదయంలో విత్తబడిన వాడిని ఎత్తుకోను. తోవ పక్కన విత్తబడిన వాడు వీడే. సో తోవ పక్కన విత్తబడిన వాడు యాక్సెప్ట్ చేయడు, వాక్యాన్ని వింటాడు కానీ గ్రహించాడు. ఒక రకం మనిషి. రెండో రకం, రాతి నేలను విత్తబడిన వాక్యము విని వెంటనే సంతోషించి దాన్ని అంగీకరించి. కొంతమంది వాక్యం వింటారు, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు, తొందరనే యాక్సెప్ట్ చేస్తారు, సంతోషిస్తారు, దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగానే అభ్యంతరపడును. చూసారా, కొన్ని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు, వాక్యానుసారమైన శోధనలు, వాక్యానుసారమైన హింస కలుగుతున్నప్పుడు వాళ్ళు వాక్యాన్ని వదిలేసి లోకంలో కలుస్తారు. ఎందుకంటే వాళ్ళ లోపల వేరు లేదని. ఇప్పుడు ఒకటి, మిక్కిలి మౌనంగా ఉండుట మేలని ఒక వాక్యం ఉంటుంది. సో నువ్వు గొడవలకు పోకుండా, కొట్లాటలకు పోకుండా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, మనము ఆ వాక్యాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాము. లేదు, గొడవలకు వెళ్ళి, కొట్లాటలకు వెళ్ళి ఇతరులతో దెబ్బలాట పెట్టుకున్నాం అనుకోండి, ఆ వాక్యాన్ని రిజెక్ట్ చేసినట్టు. సో అలా కాకుండా ఆ వాక్యాన్ని అలాగే పట్టుకొని ఉన్నాం అనుకోండి, ఆ వాక్యానుసారమైన శోధనలు తప్పకుండా వస్తాయి, పరీక్షలు తప్పకుండా వస్తాయండి. నువ్వు ఏ వాక్యం అయితే పట్టుకుంటావో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి, ఆపడానికి అపవాది ఎలాగే తంత్రాలు వేస్తుంటా అంటాడు. కాబట్టి వాక్యం నిమిత్తము శ్రమైనను హింసనైనను కలగానే అభ్యంతరపడును, వదిలేస్తారు. ఇది రెండో రకం మనిషి. మొదటి మనిషి ఏమో వాక్యం వింటాడు కానీ యాక్సెప్ట్ చేయడు. రెండో మనిషి ఏమో వాక్యం వింటాడు, యాక్సెప్ట్ చేస్తాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, కొంతకాలము శ్రమలు రాగానే వదిలేస్తాడు. రెండో రకం మనిషి. మూడో రకం మనిషి, ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వాక్యం వినువాడు కానీ ఐహిక విచారము, ధనమోహము ఆ వాక్యం అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. అంటే వాక్యం వింటారు, విన్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేసి ఫలిస్తారు, వాళ్ళ వాక్యానుసారంగా నడుస్తారు, నడిచిన తర్వాత ఫలిస్తారు కూడా.
కానీ ధనమోహము అంటే ధనము రాగానే, పేరు రాగానే, ప్రఖ్యాత రాగానే వాళ్ళు వాక్యాన్ని వదిలేస్తారు. ఇది మూడో రకం మనిషి. మంచి నేల విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు. సో మనందరం కూడా మంచి నేల మీద పడిన వాక్యములాగా ఉండాలి. గ్రహించువాడు అట్టివారు సఫులై ఒకడు 100 ఒకడు 600 ఒకడు 30 ఫలించును. ఎవరైతే వాక్యము ఎంతగా వింటారో, ఎంతగా పాటిస్తారో, ఎంతగా ఆచరిస్తారో, ఎంతైతే వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళందరూ కూడా 100 ఫలిస్తారు, అంచెలంచెలుగా ఫలిస్తారని అంటున్నాడు. అందుకే వాక్యము ఎప్పుడైనా కూడా స్థిరం అండి. వాక్యమే ఫైనల్. నీ కష్టం వచ్చినా వాక్యమే ఫైనల్, నీ బాధ వచ్చినా వాక్యమే ఫైనల్. అంటే వాక్యాన్ని నువ్వు గెలిపించాలి. సో అపవాది పెట్టే శోధనలు కూడా వాక్యానికి విరుద్ధంగా వచ్చే శోధనలే, ఇంకేమి లేదు. వ్యభిచారం చేయొద్దు. సో నీ అపవాది ఏం చేస్తాడు? దగ్గరుండి వ్యభిచారం చేయలాగా చేస్తాడు. నువ్వు ఇతరులను ఆశించద్దు, దగ్గరుండి ఇతరులను ఆశించేలాగా చేస్తాడు అపవాది. ఇతరులను మోసం చేయొద్దు. సో ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా మనల్ని నడిపించాలని అపవాది ఎన్నో తంత్రాలు వేస్తుంటా ఉంటాడు. ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉంటాడో వాళ్ళందరూ కూడా అపవాదిని జయించవచ్చు. సో అపవాది నేను ఎప్పుడు పడగొడతాడు? వాక్య విషయంలోనే పడగొడతాడు. వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలనే పడగొడతాడు. సో అందుకే వాక్యాన్ని విరుద్ధంగా వెళ్ళావంటే దేవుడికి విరుద్ధంగా వెళ్ళినట్టు, అపవాదికి అనుకూలంగా వెళ్తున్నట్టు, అదొకటి గ్రహించాలి. అండ్ ఇంకొకటి, యేసుప్రభువారికి వచ్చిన శోధన కూడా వాక్యానుసారమైన శోధనే. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వాక్యాన్ని చూపించే శోధిస్తాడు. అప్పుడు అపవాదిని యేసుప్రభు వారు ఎలా జయిస్తాడు? వాక్యాన్ని చూపే జయిస్తాడు. సో ఇక్కడ ఇది రాసి పెట్టలేదు, అక్కడ అది రాసి ఉంది, అయితే నేను అక్కడ రాసిన దాని ప్రకారమే చేస్తాను అన్నప్పుడు అపవాది ఇక భరించలేక వెళ్ళిపోతాడు. అందుకే ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉంటారో వాళ్ళను ఏ అపవాది కూడా జయించలేడండి. ఇప్పుడు ఒక వాక్యాన్ని తెలుసుకున్నాం ఈరోజు, నీ నోటి మాటలకు కూడా విమర్శ దినమున లెక్కప్ప చెప్పాల్సిందని. అపవాది ఏం చేస్తాడు? మనల్ని లేనిపోని గొడవలకు పంపించి, లేనిపోని కొట్లాటలకు పంపించి మన నోరు పారేసుకునేలాగా చేస్తాడు. సో అలాంటి గొడవలకు కొట్లాటలకు వెళ్ళకుండా మన నోరు పారేసుకోకుండా కాపాడుకుంటాం, చూసావా? అప్పుడు మనము విమర్శ దినం నుంచి మనము తప్పించుకున్న వాళ్ళం అవుతాము. సో ఇవన్నీ కూడా అపవాది మనల్ని దగ్గరుండి కూడా ఇవన్నీ చేపిస్తుంటాడు. టెంప్ట్ కావద్దు. అందుకే ఏ విషయంలో కూడా టెంప్ట్ కావద్దు, ఏ విషయంలో కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది ఎలా దూరుతాడంటే అండి, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంది, ఆ ట్రాఫిక్ మధ్యలోంచి మనం చూస్తాము బైక్ ఉన్న వాళ్ళు ఎక్కడ సందు దొరికితే అలా వెళ్తుంటా అంటారు. లెఫ్ట్కు కొంచెం గ్యాప్ ఉన్నా ఆ లెఫ్ట్లో గ్యాప్లోకి వెళ్ళిపోతుంటారు, కొంచెం రైట్లో గ్యాప్ ఉన్నా రైట్లోకి వెళ్ళిపోతుంటా అంటారు. సో 2 కార్ల మధ్య గ్యాప్ ఉన్న ఆ కార్ల మధ్య నుంచి వెళ్ళిపోతుంటారు బైక్ ఉన్న వాళ్ళు, ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉన్నప్పుడు. అలాగే అపవాది కూడా నీకు ఎక్కడెక్కడ ఛాన్స్ దొరుకుతుందా అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. సో కాబట్టి అపవాదికి ఎప్పుడు కూడా మనం చోటు ఇవ్వకూడదు. సో వాక్యంలో స్థిరంగా ఉన్న వాళ్ళు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళు ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వరు. సో వీల్ కంటిన్యూ టుమారో. ఇది చాలా పెద్దది. ఓకే. లార్డ్ జీసస్ నజరుడైన యేసయ్య, మీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్ మై లార్డ్. ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించి మా హృదయాలన్నిటిని కూడా కడిగి వేసినందుకు వందనాలు. మీ చిత్త ప్రకారము మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు అయ్యా. వాక్యం విన్న వాళ్ళం మాత్రం కాకుండా మంచి నేల మీద పడు విత్తనములాగా మమ్మల్ని అందరినీ కూడా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.